Daily. Taste the Daily. రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనలో 24 మంది చనిపోయారు. టిప్పర్ రాంగ్ రూట్లో వచ్చి బస్సును ఢీకొట్టడంతోనే ప్రమాదం జరిగినట్టు ప్రభుత్వం తెలిపింది. ఇక తాండూరు డిపోకు చెందినటువంటి ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళుతున్న లారీ ఢీకొట్టింది. చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సుపై కంకర లోడు పడిపోవడంతో పలువురు ప్రయాణికులు దాని కింద కూరుకుపోయారు. ఈ ప్రమాదంలో 25 మంది మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఆర్టీసీ బస్సు లారీ డ్రైవర్లతో పాటు పలువురు మహిళలు 10 నెలల చిన్నారి తల్లి ఉన్నారు. ఇక రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ప్రమాద మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల పరిహారం ప్రకటించనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. గాయపడిన వారికి 2 లక్షల సాయం అందిస్తామంది. ఇక కాగా బస్సు ప్రమాదంలో 25 మంది చనిపోయారు. మృతదేహాలకు పోస్టుమార్టం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించి మృతదేహాలను వారి బంధువులకు అప్పగించారు. మృతుల్లో 10 మంది మహిళలు, 8 మంది పురుషులు, 1 చిన్నారి ఉన్నారు. ఇక గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఇక రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద జరిగిన ఘోర ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులు ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సహాయక చర్యలు ముమ్మరంగా చేయాలని జిల్లా కలెక్టర్కు సూచించారు. ఈ ప్రమాదంపై సీఎస్ డీజీపీతో ఫోన్లో మాట్లాడిన సీఎం ప్రమాద వివరాలు ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని, క్షతగాతులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. అన్ని విభాగాలను రంగంలోకి దించాలని సూచించారు. అవసరమైన వైద్య సిబ్బందిని రంగంలోకి దించాలని కీలక ఆదేశాలు ఇచ్చారు. క్షతగాతులను హైదరాబాద్కు తరలించి మెరుగైన వైద్యం అందించాలన్నారు. అందుబాటులో ఉన్న మంత్రులు ఘటనాస్థలికి వెళ్లి పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి కోరారు. ఇక సీఎం ఆదేశాలతో అన్ని విభాగాల అధికారులను సీఎస్ రామకృష్ణారావు అలర్ట్ చేశారు. వెంటనే సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సహాయక చర్యలు పర్యవేక్షించి సీఎండీ, రవాణా కమిషనర్, ఫైర్ డీజీలను ఆదేశించారు. సచివాలయంలో కంట్రోల్ రూమ్ నెంబర్లు 9991919545, అలాగే 9440854433ను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పరంగా ఎక్స్గ్రేషియా డిక్లేర్ చేస్తా అన్నారు సీఎం గారు. ప్లస్ ఆర్టీసీ తరఫు నుంచి మరి మంత్రి గారు ప్రభాకర్ గారు కూడా మన ఇన్సూరెన్స్ నుంచి రెండు కలుపుకొని డిక్లేర్ చేస్తే బాగుంటుందని మా ఆలోచన. రెండవది మన సిఎస్ గారు ప్లీజ్ ఇన్స్ట్రక్ట్ ద హెల్త్ సెక్రటరీ ఆల్సో విచ్ ఎవర్ పాసిబుల్ మహేందర్ రెడ్డి గారి హాస్పిటల్ ఈజ్ వెల్ equipped. But at the same time, if they want to go to some good hospital to save their life, we will be, doing all the requiring everything. That we have to give them the confidence. And second thing is, people will be asking about the speeding trucks. ఆ స్పీడింగ్ ట్రక్స్ విషయంలో రెగ్యులేటరీ ఏదైనా మెకానిజం డెవలప్ చేస్తామని మనం ఒక 2 లైన్లు చెప్తాము, నేను కానీ ప్రభాకర్ గారు కానీ. We will be acting on it, and immediately I'll be telling that a magisterial inquiry will be done. కలెక్టర్ అని చెప్పేశాను. నేను ఆల్రెడీ ప్రెస్ లో 1-2 ఫోన్ మాట్లాడితే చెప్పేశాను. ప్రభాకర్ గారు కూడా అదే చెప్తారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాతులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్టు తెలిపారు. ఇక ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రయాణికుల మృతి తీవ్రంగా కలచివేసిందని చంద్రబాబు ఆవేదన చెందారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానన్నారు. ఇక తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిన ప్రయాణికులు త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపిన డిప్యూటీ సీఎం పవన్ క్షతగాతులకు మెరుగైన వైద్యం అందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ఇక ఈ ఘోర రోడ్డు ప్రమాదంపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో మంత్రి ఫోన్లో మాట్లాడారు. క్షతగాతులకు మెరుగైన వైద్యం అందించాలని ఆయన ఆదేశించారు. టిప్పర్ రాంగ్ రూట్లో వచ్చి బస్సును ఢీకొట్టినట్టు అధికారులు తెలిపారన్నారు. మీర్జాగూడ బస్సు ప్రమాదం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రమాద స్థలం వద్దకు చేరుకున్న చేవెళ్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే కాళే యాదయ్యకు బాధితుల నిరసన సెగ తగిలింది. ఎమ్మెల్యే కాళే యాదయ్యపైకి రాళ్లు ఎత్తుకున్నారు ప్రజలు. ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. రోడ్డు నిర్మాణ పనుల్లో ఎందుకు ఆలస్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యం ఈ మార్గంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు యాక్సిడెంట్ స్పాట్ ఎక్కడ మిర్జాగూడ నుండి ఆరూరు వరకు ఉన్న స్పాటే యాక్సిడెంట్ స్పాట్. అక్కడనే టర్నింగ్ ఉంటుంది, అక్కడనే వెహికల్స్ తడబడతాడు డ్రైవర్. ఆ స్పాట్ చేయాలి. ఆ స్పాట్ షోల్డర్ చేయకుండా కాంట్రాక్టర్ చెప్తే చేసేవాళ్ళు, చేయకుండా ఎంతసేపు కేసు ఉందని డిలే చేసుకుంటూ పోయింది. ఇప్పటికైనా తొందర పూర్తి చేయాలి. మేడం, మంత్రి గారు ఇందాక వచ్చారు, వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ మీరు రోడ్డు విస్తరణ గురించి అడుగుతూ ఉంటే రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు అనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. అంటే ప్రతిసారి ఎప్పుడు ప్రమాదాలు జరిగినా కూడా ఇక్కడ రోడ్డు ఆ 2 రోజులు మాత్రమే డిస్కషన్, తర్వాత రోడ్డు విస్తరణ అనేది ఉండదు. అనుకుంటున్నారు మధ్యలో ఎన్జిటీలో కేసు ఉందంటే మా బాబు లోకల్ ఉన్న నాయకులను కూడా తీసుకొని చెన్నై పోయి ఉన్నాడు. అసలు ఎందుకు ఎన్జిటీలు ఎందుకు అవుతుంది? 2 సంవత్సరాలు అయిపోతుంది కదా, ఎందుకు ఎన్జిటీలు అవుతుంది? ఏమడుగుతున్నారు అసలు? ప్రభుత్వం ఏంటి రెస్పాండ్ అవుతుందని మా బాబు మొత్తం చెన్నై వరకు ఇక్కడ ఉన్న రిపోర్టర్ తీసుకొని పోయారు. ఆ రోజు కూడా గవర్నమెంట్ నుండి మా అమ్మ అనుకుంటూ వచ్చింది. వాళ్ళు అడిగిన దానికి ఏం సమాధానం చెప్పలేదు, ఏం చేయలేదు. అక్కడ ఉన్న జడ్జి కోప్పడ్డారు, మళ్ళీ వెనక్కి వచ్చేసి దాన్ని ఇమీడియట్గా ఫాలోఅప్ చేసి అసెంబ్లీలో అడిగిన రోజు కూడా ఏం చెప్పారు, ఇమీడియట్గా అయిపోతుంది, రోడ్ స్టార్ట్ చేస్తున్నామని నన్ను కొంచెం ఆ రోజు ఏదో మాట్లాడేశారు. సరే, నేను దాంట్లో రాజకీయం చేయొద్దని వదిలేసిన. ఒకటి మాత్రం క్లారిటీ ఏంటి, గతంలో మన టిప్పుకాన్ బ్రిడ్జ్ దగ్గర నుండి అక్కడ నుండి ఆర్ఎంఎస్ఎం నుండి మొదలు పెడితే బిజాపూర్ రోడ్ వరకు ఈ రోడ్ వైండింగ్ చేయాలి, రోడ్ నేషనల్ హైవే చేయాలని గతంలోనే ప్రపోజల్ పెట్టినాం. సగం రోడ్ మన్నెగూడ నుండి అక్కడ వరకు రోడ్ కంప్లీట్ అయిపోయింది, మిగతా బ్రిడ్జ్ కూడా కంప్లీట్ చేయలేదు. ఈరోజు మోయినాబాద్ వరకు కూడా అప్పుడు నేనున్నప్పుడు చేపించింది, డివైడర్ పెట్టి డబుల్ రోడ్ చేపించింది. అక్కడ నుండి మొత్తం చేసేస్తే ఇంకా ప్రాబ్లం ఉండదనే టెన్షన్తో కేసీఆర్ గారు అది కూడా శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తి చేస్తున్నాం. బిఫోర్ ఎలక్షన్స్ ల్యాండ్ ఎక్విజిషన్ కూడా పూర్తయింది. వర్క్ స్టార్ట్ చేద్దాం అన్నప్పుడు ఎన్జిటీలు వేశారు. అంతలో ఎలక్షన్స్ వచ్చింది కాబట్టి ఆ రోజు ఎలక్షన్లో వెళ్ళిపోయినాం. ఎలక్షన్ వచ్చినాక ఈ ప్రభుత్వం వచ్చి ఈ ప్రభుత్వం కాస్త డిలే చేసింది కాబట్టి ఇప్పటికైనా యుద్ధ ప్రాతిపాదికన రోడ్ కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాం. ఇక బస్సు ప్రమాదానికి రోడ్డు సరిగా లేకపోవడమే కారణమని స్థానికులు అంటున్నారు. రోడ్డు చిన్నగా ఉండడం, రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల తరచూ యాక్సిడెంట్స్ అవుతున్నాయని తెలిపారు. 5 ఏళ్ల క్రితమే 4 వరుసల రహదారి మంజూరైందని చెప్పారు. రోడ్డు విస్తరిస్తే చెట్లు నాశనం అవుతాయని కొందరు పర్యావరణ ప్రేమికులు గ్రీన్ ట్రిబ్యునల్కు వెళ్లారన్నారు. దీంతో పనులు ఆగిపోయాయని తెలిపారు. ఇక రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో ప్రయాణికుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం హృదయ విదారకంగా మారింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని 3 జేసీబీల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. కంకరలో కూరుకుపోయిన వారిని బయటకు తీస్తున్నారు. క్షతగాతులను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.
రెడ్డికి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర నుంచి మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ లైవ్ ద్వారా అందిస్తారు. రవితేజ. నాదాలతో నిండిపోయింది. ఉదయం నుంచి కూడా ఎక్కిళ్లతో వాళ్ళ ఆవేదనతో వాళ్ళ ఆక్రోరంతో నిండిపోయింది. మొత్తం చేవెళ్ల ప్రాంగణంలో డెడ్ బాడీస్ అన్ని కూడా షిఫ్ట్ చేస్తూ ఉన్నారు ఒక్కటొక్కటిగా. ఈ ఆసుపత్రి ప్రాంగణంలో చనిపోయినటువంటి మృతులంతా కూడా ఇక్కడికి చేరుకొని తమ వారు ఎక్కడ అంటూ కూడా ఆ వివరాలన్నీ కూడా సేకరిస్తూ ఉన్నారు. వీరంతా కూడా రోడ్డు ప్రమాదానికి గురైనటువంటి బాధితుల యొక్క కుటుంబాలంతా కూడా చేవెళ్ల ప్రాంగణానికి చేరుకొని ఇక్కడ వారి మృతదేహాలు ఎక్కడున్నాయి అంటూ కూడా మా వారు ఎలా ఉన్నారు, క్షేమంగా ఉన్నారా, చనిపోయి ఉన్నారా అంటూ కూడా ప్రత్యేకంగా అంబులెన్స్లన్నీ కూడా సిద్ధం చేసి ఆ మృతదేహాలన్నింటిని కూడా తరలించేందుకు చేవెళ్ల ఆసుపత్రి వద్ద పరిస్థితిని చూస్తూ ఉన్నాము. అర్తనాదాలతో చేవెళ్ల ప్రాంగణం అంతా కూడా నిండిపోయింది. ఈ ఏరియా అంతా కూడా పూర్తిగా వారి కన్నీళ్లతో చేవెళ్ల ప్రాంగణం ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నపిల్లలు, వృద్ధులు, వారి చేతిలో ఉన్నటువంటి వారందరూ కూడా ఎవరు మా అత్తమ్మ, మా ఒక్క మాకు తెలియదు సార్. వాళ్ళు మా ఊరు అక్కడ కాల్పనకున్నామా. ఎన్ని గంటలకు వెళ్ళారు? మార్నింగ్ వెళ్ళారంటే ఎప్పుడు వెళ్ళారో తెలియదు. మాకు 7 గంటలకు తెలిసింది. వాళ్ళు హోంవర్క్ వేసుకుంటారు, కంపెనీలో చేసుకొని బతారు వాళ్ళు. మాకేం తెలియదు సార్. ఆమెకు 2, ఆమె తర్వాత ఆమెకి 2 అత్త కోడలు 2 ఉన్నారు. రోజు హైదరాబాద్ వస్తుంటుందా? లేదు, వాళ్ళ బిడ్డ దానికి వెళ్ళి రిటర్న్ వస్తున్నారు. ఇప్పుడు గుర్తించిరా మీ అత్త? ఇంకొకరు ఉన్నారా మీ అత్తతో పాటు? వాళ్ళ కోడలు ఇంజూర్ అయిందా? ఆమె ఎలా? 2 పోయినారు. 2 చనిపోయినారు. రైట్. చిన్నపిల్లలతో సహా వారి కుటుంబాలంతా కూడా ఇక్కడికి చేరుకుంటా ఉన్నారు. ఆసుపత్రి పూర్తిగా వారితో నిండిపోయినటువంటి పరిస్థితి. ఆపరేషన్ వైద్యులంతా కూడా ఈ ఆపరేషన్ చేసి వారందరినీ కూడా ఇక్కడి నుంచి కూడా తరలిస్తా ఉన్నారు. ప్రత్యేకంగా అంబులెన్స్ వైద్య సిబ్బంది అంతా కూడా ఇక్కడ చేరుకొని వారి మృతదేహాలను గుర్తించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చేవెళ్ల ప్రాంగణం అంతా కూడా ప్రభుత్వ ఆసుపత్రి. ఒకసారి పోస్ట్మార్టం చూద్దాము. ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. వీరి అందరితో కూడా వారి వారి కుటుంబాల సంబంధించి आपका रिलेटिव है ना इसमें? एक मिनट, कौन है साहब आपका रिलेटिव? आप बताओ. इन्हों हमारे रिलेटिव है. बस में कौन है? मैं था बस में. अच्छा, क्या हुआ वो टाइम पे? वो टर्निंग था वहाँ पे. टर्निंग में आके मार लिया, वो टिपर मार दिया. वो स्पीड था टिपर, आके घुस गया बस में. घुस के मैं लेफ्ट साइड, नहीं लेफ्ट साइड था मैं. राइट साइड वाले तो कोई नहीं बचे, लेफ्ट साइड में था. और वो टिपर अंदर घुस के क्या हो गया, बस के ऊपर ऐसा पड़, स्पॉट पे खत्म. गाड़ी लगती है ऐसा ना, सीधा टिपर ऐसा मार के ऐसा इसमें गिर गया वो. और पूरा कंकर पूरा बस में भर गया. उसमें अंदर आ गए. आप लोग कैसा बाहर? मैं गिलास फोड़ के कूद गया मैं ऊपर बस में से. सेल्फ? हाँ, वो एक आदमी आ रहा था उधर से, भाग लेते. वहाँ राड दिखा मेरे को. मैं बोला वो राड ले बोल के, वो बोल के फौरी ले लेके गबा गब मार दे के इमीडिएटली कूद गया मैं. कंकर भर रहा था अभी बस में. बस में वही टाइम पे 73 मेंबर्स थे पूरे. फुल हो गया पूरा ड्राइवर ये डोर तक फुल था. हाँ, पूरा कंकर अंदर आ गया. हाँ, पूरा कंकर जाने का जगह नहीं, पूरा एकदम पैक हो गया अंदर. कैसा हुआ ये, आप क्या सोच रहे हैं? स्पीड में वो स्पीड वो जो टिपर वाला वाले का है, वो टिपर का टिपर वाले का है. बस बराबर जा रहा अपने रोड पे. और कंट्रोल करा भी उन्हें. बस वाला करा, मगर ये टिपर वाला घुस गया उसमें. बस में आके घुस गया पूरा अंदर. टिपर दिखा अंदर से, अंदर आपके सीट तक आ गया टिपर? नहीं, मैं ये साइड में था, ये साइड में आ गया. आके ऐसा पूरा कंकर पूरा ऐसा गिर रहा. ऐसा अभी वो कंकर रिवर्स डंप वापिस डाले तो कैसा गिरता, वैसा बस में गिरा. उतना खतरनाक हुआ वो एक्सीडेंट, बहुत खतरनाक हुआ. लेडीज है इसमें, छोटा? हाँ, बच्चे, लेडीज बहुत ज्यादा थे वो साइड. और स्टूडेंट्स थे, कॉलेज स्टूडेंट्स थे तांडुर के. हाँ, बहुत. आपके साथ कौन है वही सीट में? मैं, मेरे साथ में और एक लड़का था, कोई दूसरे थे. वो अच्छा सेफ है?
नहीं अभी वो पता ही नहीं चला, वो मोमेंट में हुआ ना, मैं गड़बड़ में नहीं समझ में आया, इसके प्रॉब्लम में वो चले गए। अच्छा 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 अपना अपना हाँ देख रहे। शाम में पीछे का कौन है आप देख लिया? नहीं अभी मॉर्निंग क्या टाइम पे स्टार्ट हुआ वो बस? 5 बजे स्टार्ट हुआ। 5 बजे? हाँ 5 बजे हुआ। ये जो यहाँ पे एक्सीडेंट जो हुआ 6:45 के टाइम पे हुआ सुबह में। हाँ मॉर्निंग 6:45। ऑफिसर वाला, पुलिस वाला, रेस्क्यू वाला, एम्बुलेंस वाला कब तक आ जाए? मैं क्या करा सर, मैं वहाँ से जो जंप मार के जो कूदने के बाद में हमारा एक पहचान का कार जा रहा था, वो कार में ब्लड बहुत जा रहा था मेरे को, यहाँ से। हाँ, ये हैंड कट हुआ ये? हाँ ये पूरा डैमेज हुआ है यहाँ पे। अच्छा हाँ ये और ये यहाँ पे अंदर तक ये हुआ ये, और ये पैर को भी लगा। हाँ थोड़ा वो जंप मारने से, तो उस वजह से मैं वो कार में बैठ के वहाँ तक, वो मेन रोड तक उतर गया आके, वहाँ से फिर मैं पैदल आके यहाँ पे ट्रीटमेंट के लिए आ गया इधर। आप ट्राई करा कुछ तो निकलने को उधर? नहीं तो मोमेंट ही नहीं, पूरा कंकर आ गया अंदर बहुत जने। अब हम मेरे को मार सीट तक आ गया कंकर इधर? हाँ कमर तक आ गया पूरा? अच्छा हाँ पूरा वो राइट साइड से पूरा इधर हो गया वो। अब हॉस्पिटल जाना जरूरी था ना उनको। हाँ अच्छा क्या पूछता आप गवर्नमेंट को? क्या बोल के अब क्या बोलता है ये बारे में, ये एक्सीडेंट का और रोड का रोड का भी है इसमें रीजन 100%, क्योंकि रोड भी सही नहीं है, वहाँ के पानी भी वहाँ पड़ के रोडा भी बहुत खराब हुए सर, वो इमीडिएटली क्या है सही कराना। हाँ नहीं तो पब्लिक के लिए बहुत खतरा है। ओवरलोड है ना, हाँ ओवरलोड जो है ना कम करना, टिप्पर वाला। और बस हम जंप भी बहुत हो रहे हो, लिमिटेड ओवरलोड। अभी ज्यादा एज वाले तो बस में सफर करना मुश्किल है। आप लोग देखा ऐसा टिप्पर सीधा आ रहा बस के सामने, देखा आप लोग? हाँ देखा मैं, हाँ अंदर से देखा मैं, ऐसा मार लेते घुस गया उन्हें, घुस के इमीडिएटली पलटी हो गया, बहुत भयानक। అదే ఘటనలో గాయపడ్డటువంటి వ్యక్తి మాటలు విన్నాము ప్రత్యక్షంగా. వారందరూ కూడా ఇక్కడే ఆ బస్సులో ఉన్నాను, ఆ బస్సులో నుంచి నేను బయటికి వెళ్లేటువంటి క్రమంలోనే తను అక్కడ చేతికి గాయమైంది అంటూ మాత్రం ప్రత్యక్ష సాక్షి చెప్తా ఉన్నాడు. చేవెళ్ల ఆసుపత్రి వర్గాలన్నీ అయితే సిద్ధంగా ఉన్నాయి. ఆసుపత్రి వర్గాలు పూర్తిగా ఈ సేవలు అందిస్తూ ఉన్నారు. ఒక్కొక్క మృతదేహాన్ని ఇక్కడ నుంచి వాళ్ళు తరలించేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అంబులెన్స్ ఎన్ని సర్వీసెస్ ఉన్నాయి మీ మొత్తం ఇప్పుడు ఇక్కడ? ఎన్ని అంబులెన్స్ సిద్ధంగా ఉన్నాయి? ఎన్ని బాడీస్ తీసుకెళ్లారు? ఇప్పుడు 5-6 మెంబర్స్ తీసుకెళ్లాం సార్. మొత్తం 20 వెహికల్స్ ఉన్నాయి. ఎక్కడైనా మీరు షిఫ్ట్ చేస్తాం అంటే ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కోసమా చనిపోయిన వారిని? సార్ ఇప్పుడు ఇది సిచ్యువేషన్ అలాంటిది సార్, 108 ఎమర్జెన్సీయే కానీ ఇప్పుడు సిచ్యువేషన్ అలాంటిది. ఇప్పుడు ఏ పేషెంట్ కైనా తీసుకెళ్తున్నాం సార్. హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం? ఇంకా ట్రీట్మెంట్ అంటే ఇక్కడ లేరు సార్, ట్రీట్మెంట్ పట్నం మహేంద్రగిరిలో ఉన్నారు, ఇక్కడ ఎవరు లేరు. సీరియస్ చనిపోయిన వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉన్నారు. అవును సార్. ఎంతమంది ఉన్నారు డెడ్ బాడీస్? డెడ్ బాడీ 20 మెంబర్స్ దాకా ఉన్నారు సార్. ఇప్పటికి ఒక 6 షిఫ్ట్ చేశారు. అవును సార్. ఇంకా ఉన్నాయి? ఉన్నాయి సార్. అంబులెన్స్ అన్ని అయితే సిద్ధంగా ఉన్నాయి. ఇంకా 16 మృతదేహాలు ఇక్కడి నుంచి తరలించాల్సి ఉంది. ఒక్కొక్క అంబులెన్స్ నాకు లెఫ్ట్ సైడ్ లో కనబడతా ఉంది. అంబులెన్స్ ప్రస్తుతం ఆ డెడ్ బాడీని తీసుకెళ్లడం కోసం చేవెళ్ల ఆసుపత్రికి చేరుకున్నారు. చేవెళ్ల ఆసుపత్రిలో నుంచి వీళ్ళు ఈ డెడ్ బాడీస్ అన్ని కూడా ఇక్కడి నుంచి షిఫ్ట్ చేసి ఇక్కడి నుంచి ఆ ప్రాంతానికి తరలిస్తా ఉన్నారు. ప్రస్తుతం వెనక భాగంలో పోస్ట్ మార్టం జరుగుతున్నటువంటి దృశ్యాలు చాలా ప్రమాదకరమైనటువంటి దృశ్యాలు కాబట్టి ఇది కెమెరాలో దగ్గరుండి చూపించలేనటువంటి పరిస్థితి. అధికార యంత్రాంగం, వైద్యులు, క్లూస్ టీమ్స్ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం అంబులెన్స్ డెడ్ బాడీని ఎక్కిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇదే ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంకా మృతదేహాలు ఇక్కడే పోస్ట్ మార్టం నిమిషం కోసం ఇక్కడికి తరలించారు. వారి కుటుంబాలన్నీ కూడా రోధిస్తూ ఉన్నాయి. అర్థనాదాలతో పూర్తిగా నిండిపోయినటువంటి పరిస్థితి. ఇటువైపుగా ఎక్కువగా కూలీలు చేసుకున్నటువంటి కుటుంబకులే నేరుగా వారి దగ్గర అమ్మాయి ఎవరున్నారమ్మా? మా కాకుండమ్మా మాయప్ప ఉండప్పో, మాయప్ప లోపల ఉండప్పో, నడుచుకొట్టు వస్తుండప్పో, మేము మాట్లాడతామప్పో, కంకర పడ్డదప్పో, తోడుస్తామప్పో, లేచి రమ్మని పోండనా, తొలకరా పోండన్నా, పుణ్యమొసదానా, 2 పిల్లలను పెట్టి అన్నా మాయమ్మ నాగం చేసి పాయేనప్పో, దేవుని ఇంట్లో మన పోయానమ్మా, మా
బతికించంటే తల్లు కాలురేటనన్నా ఇరిగేంటి అమ్మా లచ్చలు పోసి బాగా చేసుకుంటుంటేమప్పా అమ్మా వ్యవసాయం పని చేశాడు హైదరాబాద్ నుంచి చెవు డాక్టర్ తగ్గిపోతుండు ఉన్నాడు దాంట్లో మా కాకకు చెప్పి నేను పోతున్న కొడుకు నువ్వు ఒక్కని పెద్ద మనిషి బతుకో సంసారం చేసుకోరా అని చెప్పి పోయిండు అయ్యప్ప లేచొస్తాడా ఇప్పుడు లేచి రాడమ్మో తమ్ముడు చెప్పిండు పాప మాడగకుండా ప్లీజ్ ఆరోగ్యం బాగానే ఉంది కదా కుటుంబాలు ఇదే బస్సులో ఉన్నటువంటి చిన్నారుడు నాయప్ప కంకర పెయింట్ పడ్డదంట సారు చేసి పసు తీసినాక బయటకు గుంజిండ్రు సారు ఏం చేతుమప్పా అందులో ఉండరంటానప్పా చేసి వచ్చినాకనే తీసిండ్రు తండ్రి ఏడ దెబ్బలు దాకింది తెలియదు తండ్రి పిల్లగానికి పడ్డదమ్మా నాయప్ప మూగ దెబ్బలు ఇప్పుడేం తెలుస్తాయి తండ్రి నాయప్ప నెత్తిలాగా కూడా తండ్రి మా భర్తనే తండ్రి అవును సారు చెవునొప్పికే పోతుండే తండ్రి ఇంత సాగకుండేనప్ప చదివిండే తండ్రి ఏమి సంపన్న చేస్తుండే తండ్రి నాయప్ప యా జాబులు దొరకపోయే తండ్రి నాయప్ప చదివి తండ్రి వ్యవసాయమే చేసుకుంటుంటమ్మప్ప పిల్లలని చదువు కేసి తండ్రి నాయప్ప చెవి నొప్పి లేచిందంట అని తండ్రి పిల్లగాని తొలకపోతుండే తండ్రి ఇదొకటాయే తండ్రి మేము ఏం చేసుకొని బతుకుదుము తండ్రి చదువులాక తోలితే కూడంగానప్ప ఏం సింగారం ఉండదే తండ్రి నాయప్ప మేము ఏమి చేతుమే తండ్రి మేము ఎక్కడ పోదుమప్ప. ఇదే బస్సులో కూలీనాలి చేసుకునేటువంటి ఒక కుటుంబం ఉదయాన్నే తన కొడుకు చెవి నొప్పి కారణంగా హైదరాబాద్ ఆసుపత్రికి చేరడం కోసం చెవెళ్ళ డిపో నుంచి వెళ్తూ ఉండగా ఈ మిర్జాల్గూడ ప్రమాదం జరిగింది. దాంట్లో తన భర్త చనిపోయాడంటూ మాత్రం కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది. తన భర్త చనిపోయాడు అన్నట్టుగా కూడా అధికారులు అఫీషియల్ గా తెలియజేశారంటూ మాత్రం ఆ కుటుంబాలు చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ రవితేజ్.